9 గ్రెయిన్స్కి స్వాగతం. టమాటా పండు మిరపకాయ నిలవ పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈ టమాటా పండు మిరపకాయ నిలవ పచ్చడి మీరు కూడా చేసి చూసి టేస్ట్ చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. టమాటాలు 1/2 కిలో తీసుకున్నానండి. ఇట్లా కడిగేసి తడి లేకుండా దుడుచుకోవాలండి. బాగా తడి లేకుండా దుడుచుకుని ఒక అరగంట ఆరనిచ్చి అప్పుడు కట్ చేసుకోవాలి. అరగంట ఆరిపోయినాయండి టమాటోలు. ఇవి కట్ చేసుకుందాం. ఈ తొడుగు ఇలా కట్ చేసేసుకుందాం. ఇట్లా సన్నగా పొడవు కట్ చేసుకుందామండి. మిగతాయి కూడా ఇదే విధంగా కట్ చేసుకుందామండి. టమాటాలు మొత్తం కట్ చేసుకున్నానండి. దీంట్లో 1 టీ స్పూన్ పసుపు వేసుకుందాం. 1/4 కప్పు కల్లుప్పు వేసుకుందామండి. ఇది ఇలా కలుపుకుందాం. ఇది ఒక రోజంతా ఊరాలండి. ఈ జాడీలో వేసుకుందాం. ఈ పాటనే ఈ జ్యూస్ అంతా కూడా పోసేసి పెట్టుకుందామండి. ఈ సగానికి అయిపోతుందండి. రేపు పొద్దుటికి ముక్క మెత్తబడిపోయి ఇది మూత పెట్టుకుందామండి. నైట్ అంతా ఊరాలండి. ఇది రేపు పొద్దున్న చూసుకుందాం. టమాటా ముక్కలు ఒక నైట్ అంతా ఊరినాయండి. ఇలా రసం పిండి ఇట్లా ఎండబెట్టుకుందామండి. ఈ టమాటా రసంలో చింతపండు నానబెట్టుకోవచ్చు. ఇది అట్లాగే ఎండబెట్టుకుందామండి. పలుసగా తీసి 100 గ్రాముల చింతపండు టమాటా రసంలో నానబెట్టుకుందామండి. 1 గంట నానాలి. మూత పెట్టుకుందామండి. ఇప్పుడు టమాటా రసంలో నానబెట్టిన చింతపండు గిన్నెలో వేసుకుందామండి. 1 కప్పు పండు మిరపకాయ గుజ్జు వేసుకుందామండి. పండు మిరపకాయ గుజ్జు ఎలా చేయాలో ఆల్రెడీ వీడియో చేశానండి. మీరు చూసి ఉండకపోతే ఐకార్డ్స్లో లింక్ ఉంటుందండి, చూడండి. 50 గ్రాముల వెల్లుల్లి వేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ మెంతి పొడి. సాల్ట్ పండు మిరపకాయ గుజ్జులోనే ఉంటుంది, టమాటో రసంలో కూడా ఉంటుందండి సాల్ట్. చాలకపోతే అప్పుడు వేసుకుందాం. ఇది ఒకసారి ఇది కలుపుకుని మిక్సీ వేసుకుందామండి. నీళ్ళు అవసరం లేదండి. దీంట్లో టమాటో రసమే సరిపోతుంది. వేసుకుందాం. ఇప్పుడు మిక్సీ వేసుకోవటం అయిపోయిందండి. దీంట్లో వేసేసుకుందాం. ఎండబెట్టుకున్న టమాటా ముక్కలండి. రసం పిండి ఎండబెట్టుకున్నాం కదా ముక్కలు, అవి దీంట్లో వేసుకుందాం. ఇప్పుడు దీంట్లో వేసుకుని కలిపేసుకుందాం. సాల్ట్ కారం సరిగ్గా సరిపోయిందండి. ఇప్పుడు తాళింపు పెట్టుకుందాం. స్టవ్ ముట్టించి పాన్ పెట్టుకున్నానండి. 100 గ్రాముల ఆయిల్ పోసుకున్నాను. కేజీకి 1/4 కిలో ఆయిల్ పోస్తారండి. నేను 1/2 కేజీ చేస్తున్నాను. 100 గ్రాములు పోస్తాను నేను. 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకుందామండి. 1 టేబుల్ స్పూన్ పచ్చెనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 4 ఎండుమిర్చి సగానికి కట్ చేశాను, 3 వెల్లుల్లి సగానికి కట్ చేశాను. ఈ స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. ఇక 4 కరివేపాకు రెబ్బలు వేసుకుంటున్నానండి. ఇప్పుడు చట్నీ వేసేసుకుందామండి. ఈ తాళింపు పచ్చట్లో కలిసిపోయేలా కలుపుకుందామండి. పచ్చడి ఆయిల్ అంతా పీల్చేస్తుంది. అలా కలుపుకుందాం. ఇప్పుడు జాడీలో పెట్టేసుకుందామండి. పండు మిరపకాయ టమాటా చట్నీ రెడీ అండి. ఇదే విధంగా మీరు కూడా చేసి టేస్ట్ చూడండి.